అర్థశాస్త్రం అధికారం వెనకున్న పురాతన రహస్యాలను మనకు చెప్పే ఒక అద్భుతమైన బ్లూప్రింట్. ఒకవేళ రాజకీయాలకు సంబంధించిన అల్టిమేట్ గైడ్ 2400 ఏళ్ల క్రితమే రాయబడి ఉంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, అలాంటి ఓ గ్రంథముంది. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ గ్రంథం పేరే అర్థశాస్త్రం. అధికారాన్ని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, అసలు దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై చాణక్యుడిచ్చిన ఒక మాస్టర్ క్లాస్ ఇది. ఇదేదో థీరీ చెప్పే పుస్తకం కాదండోయ్, ఇది ఒక ప్రాక్టికల్ హ్యాండ్ బుక్. అంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడపాలి అని స్టెప్ బై స్టెప్ చెప్పే గైడ్. ఇందులో ఎకనామిక్స్, మిలిటరీ స్ట్రాటజీ, గవర్నెన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. సరే, ఇంత పెద్ద వ్యవస్థను నడపడం వెనుక అసలు ఉద్దేశమేంటి? ఒక రాజుకి అసలు లక్ష్యం ఏముండాలి? దీనికి చాణక్యుడు చాలా స్పష్టంగా ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ఆ సమాధానమే యోగక్షేమం. సింపుల్గా చెప్పాలంటే ఒక రాజ్యం యొక్క అల్టిమేట్ గోల్ తన ప్రజల బాగు, వాళ్ల అభివృద్ధి, వాళ్ల భద్రతే. ఇదే అర్థశాస్త్రం మొత్తానికి నైతిక పునాది. చాణక్యుడు ఇంకా సింపుల్గా చెప్పాలంటే రాజు సంతోషం ప్రజల సంతోషంలోనే ఉంటుంది అన్నారు. అంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే రాజు సక్సెస్ అయినట్టు లెక్క. అయితే ఇంతకీ ఒక రాజ్యాన్ని ఎలా నిర్మించాలి? చాణక్యుడి దృష్టిలో రాజ్యమంటే ఏదో మెషిన్ కాదు, అది ఒక బ్రతికున్న శరీరం లాంటిది. దీన్నే సప్తాంగ సిద్ధాంతం అంటారు. అంటే రాజ్యమనేది 7 కీలకమైన అవయవాలతో కూడిన ఒక జీవి. ఈ 7 అవయవాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి, మన శరీరంలో లాగే. ఇప్పుడు ఆ 7 అవయవాలో ఏంటో చూద్దాం. రాజు అంటే స్వామి, ఈ శరీరానికి తల్లలాంటివాడు. డైరెక్షన్ ఇచ్చేది ఆయనే. ఇక మంత్రులు అంటే అమాత్యులు, కళ్ళు. వాళ్లే రాజుకు దారి చూపిస్తారు. ప్రజలు, భూభాగం అదే జనపదం, రాజ్యానికి కాళ్ళు, అవే ఆధారం. కోటలు అంటే దుర్గం, రక్షణిచ్చే చేతులు. ఖజానా అంటే కోశం, శక్తినిచ్చే నోరు. సైన్యం మరియు న్యాయ వ్యవస్థ అంటే దండ, ఆలోచనలను అమలు చేసే బ్రెయిన్. ఫైనల్గా మిత్రులు, వాళ్లు బయట ప్రపంచం మాటలను వినిపించే చెవులు. చూడండి, వీటిలో ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా మొత్తం శరీరం అంటే రాజ్యం ప్రమాదంలో పడిపోతుంది. ఈ రిలేషన్షిప్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. రాజు తల అయితే అతనికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లలాంటి మంత్రులే. వాళ్లు లేకపోతే రాజు ఎంత గొప్పవాడైనా సరే కళ్ళు లేనివాడితో సమానం. ఓకే, రాజ్యమనే శరీరం నిర్మాణం గురించి చూశాం. మరి ఈ ఎంపైర్ అనే ఇంజన్ రోజూ ఎలా నడుస్తుంది? అంటే దేశం లోపల పాలసీలు ఎలా ఉండాలి? చాణక్యుడి ఇంటర్నల్ పాలసీల గురించి వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అవి ఈ రోజుకి అప్లై అవుతాయి. ఆయన పాలన ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. 1 టాక్సేషన్, 2 అవినీతి నిరోధం, 3 సోషల్ వెల్ఫేర్. పన్నుల గురించి ఆయన చెప్పిన ఒక పోలికైతే అద్భుతం. తేనెటీగ పువ్వుకు హాని చేయకుండా తేనెను ఎలా తీసుకుంటుందో పన్నులు కూడా అలాగే వసూలు చేయాలి అంటాడు. అంటే ఏంటి? ప్రజలని ఇబ్బంది పెట్టకుండా, ఎకానమీని దెబ్బతీయకుండా ట్యాక్సులు కలెక్ట్ చేయాలన్నమాట. కాని చాణక్యుడు చాలా ప్రాక్టికల్ పర్సన్. అవినీతి గురించి ఆయన ఏమన్నాడో చూడండి. నీళ్లల్లో ఉన్న చేప నీళ్లు తాగుతోందో లేదో కనిపెట్టడం ఎంత కష్టమో, ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటున్నాడో లేదో చెప్పడం కూడా అంతే కష్టం అని అన్నారు. అంటే అవినీతి అనేది గవర్నమెంట్లో ఒక సహజమైన సమస్య అని ఆయనకు బాగా తెలుసు. అది అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, బహుశా ఎప్పటికే ఉంటుంది. మరి దీనికి ఆయన చెప్పిన సొల్యూషన్ ఏంటి? ఒక పెద్ద స్పై నెట్వర్క్. సన్యాసులు, వ్యాపారులు, ఆర్టిస్టులు ఇలా అందర్నీ గూఢచారులుగా మార్చి ఒకరిమీద ఒకరు నిఘా పెట్టేలా చేయడం. ఇది చాలా ప్రాక్టికల్ సొల్యూషన్, కాని చాలా కఠినమైనది కూడా. సరే, దేశం లోపల అంతా సెట్ చేసుకున్నాం. మరి బయటి సంగతేంటి? పక్క దేశాలతో ఎలా ఉండాలి? ఫారెన్ పాలసీ మీద చాణక్యుడి ఐడియాలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఫారిన్ పాలసీకి గుండలాంటిది మండల సిద్ధాంతం. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. మీ జాగ్రఫీనే మీ ఫ్రెండ్స్ ఎవరో, మీ శత్రువులెవరో డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మీ పక్కనున్న దేశం, మీ పొరుగువారు మీకు సహజ శత్రువు. ఇక రెండో రూల్, నా శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు అనే ఫేమస్ లాజిక్. అంటే మీ పక్క దేశానికి పక్కనున్న దేశం మీకు న్యాచురల్ ఫ్రెండ్ అవుతుంది.
ఈ థియరీ ఒక చెస్ గేమ్ లాంటిదన్నమాట. ఎప్పుడు యుద్ధం చెయ్యాలి, ఎప్పుడు శాంతి ఒప్పందం చేసుకోవాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఇలాంటి నిర్ణయాలు ఎమోషన్స్తో కాకుండా పక్కా లాజిక్తో తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మరి అనుకున్నది సాధించడానికి ఎలాంటి పద్ధతులు వాడాలి? దీనికోసం చాణక్యుడు ఒక 4 స్టెప్ స్ట్రాటజీని చెప్పాడు. ఈ స్ట్రాటజీని ఒక ఆర్డర్లో ఫాలో అవ్వాలి. ఫస్ట్ సామా అంటే మాటలతో శాంతిగా ఒప్పించడం. అది వర్కౌట్ కాకపోతే దానా అంటే డబ్బు గిఫ్టులిచ్చి పని కానివ్వడం. అది ఫెయిల్ అయితే భేద అంటే శత్రువుల్లో వాళ్లకే గొడవలు పెట్టి వాళ్లని వీక్ చేయడం. ఇక ఇవేవీ పనిచేయనప్పుడు లాస్ట్ ఆప్షన్ దండ అంటే ఫోర్స్ ఉపయోగించడం. ఇప్పుడు ఆలోచించండి, 2400 ఏళ్లు గడిచిపోయాయి. అధికారం కోసం వాడే ఈ గేమ్ నిజంగా ఎంత మారింది? ఈ ప్రశ్న అడిగితేనే అర్థమవుతుంది ఈ పురాతన గ్రంథం ఈ రోజుకి ఎంత రిలవెంట్గా ఉందో. ఇంకా చెప్పాలంటే కొంచెం భయపెట్టేంత రిలవెంట్.